కొంతమంది ఇండిపెండెంట్‌గా ఏస్తారు. కొంతమంది అవతల వాళ్ళకి సహకరిస్తారు. కొంతమంది పార్టీ మారిపోతారు. పార్టీ మారి వేరే పార్టీ నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తారు. ఇవన్నీ చాలా రకాల ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందిని మారుస్తున్నారా అంటే ఆలోచించకుండా మార్చే అవకాశం లేదు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి మన విజయసాయి రెడ్డి గారు లాంటి కరడుగట్టిన రాజకీయ నాయకులు మేధావులు అంత చుట్టుపక్కల ఉన్నప్పుడు ఆ మాత్రం ఆలోచన చేయకుండా ఎందుకుంటారు. అయితే ఆ డీల్ చేయడంలోనే కొద్దిగా తేడా కొడుతుంది. ఉదాహరణకి మనం రామకృష్ణారెడ్డి గారిని చూసుకుందాం. మంగళగిరి రామకృష్ణారెడ్డి గారిని ఆయనకి చెప్పకుండానే అక్కడ ఒక ఇన్ఛార్జిని పెడుతున్నారని తెలిసి అతనే ముందు రాజీనామా చేశాడు. వాళ్ళు చెప్పకముందే నేనే రాజీనామా చేస్తాను చేశాడు. ఇవాళ ఇంకొక ముగ్గురిని మిథున్ రెడ్డి ఆయన జిల్లా పరిశీలకుడు, తూర్పుగోదావరి జిల్లా పరిశీలకుడు, ఆయన పిలిపించి ముగ్గురు ఎమ్మెల్యేలని జగ్గంపేట, పిఠాపురం, పత్తికొండ ఈ ముగ్గురిని పిలిపించి మీకు టికెట్ ఇవ్వట్లేదు సర్దుకోండిగా వేరే కొత్త వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి కొత్త వాళ్ళ పేర్లు కూడా చెప్పేశాడంట. వీళ్ళు రివర్స్ అయిపోయారు. నువ్వు చెప్పేదండి మేము జగన్తో మాట్లాడుకుంటాం అనేది అన్నారంట. మీరు మాట్లాడుకున్నా డెసిషన్ అయిపోయింది మీరు సర్దుకోండి అని ఆయన చెప్పారంట. అట్లాగే పెద్దాపురంలో ఆల్రెడీ ప్రకటించిన ఇన్ఛార్జ్ మీద అక్కడ కార్యకర్తలు తిరుగుబాటు ప్రకటించారు. ఈయనకి టికెట్ ఇస్తే మేము పార్టీకి పనిచేయమని చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ మొన్న మనం మాట్లాడుకున్న దీంట్లో గుంటూరు వెస్ట్ టీడీపీ నుంచి వచ్చిన మద్దాలి గిరి గారిని కట్ చేశారు. కట్ చేసి అక్కడికి విడుదల రజనీ గారిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మద్దాలి గిరి గారికి సీట్ ఎక్కడని చెప్పలా. దాంతో అదొకటి. ఆల్రెడీ నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు కానీ, వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, ఉదయగిరి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, అండ్ తాడికొండ ఉండవల్లి శ్రీదేవి గారు కానీ కారణాలు ఏవైనా వాళ్ళు ఆల్రెడీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మన కళ్ళ ముందు 8 మంది 9 మంది కనపడుతున్నారు. ఒక గోదావరి జిల్లాలోనే 12 మంది రెడీ అయ్యారు అని చెప్తున్నారు. ఉభయ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో 12 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు తీసేయడమా వాళ్ళు వెళ్ళిపోవడమా పక్కన పెడితే రెడీ అయ్యారు పార్టీని వీడడానికి అని చెప్పి చెప్తున్నారు. వీటితో పాటు గుంటూరు జిల్లా ఒకటి బాగా ఎఫెక్ట్ అవుతున్నట్టు కనబడుతుంది. సో ఎందుకు ఈ రకమైన నిర్ణయాలు? కనీసం వాళ్ళకి మినిమం మర్యాద ఇచ్చి ఆ మర్యాదగా వాళ్ళని పిలిచి ఉంటాయి. డెఫినెట్గా అది ఏ పార్టీ అయినా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లో 10-15 స్థానాలు మార్చడం, వాళ్ళ పర్ఫార్మెన్స్తో లేకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీలో బాగాలేదనుకున్నప్పుడు పిలిచి నీకు తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాను లేకపోతే ఇంకోటి ఇస్తాను నువ్వు బాగానే చేసావని నచ్చజెప్పి అనునయించి ఇది చేస్తారు. అంతేగాని ఎవరో పరిశీలకులను పంపి పీకే అని అంటే అరే పార్టీ ఎమ్మెల్యే ఆయన ఇంతకాలం మీకు సర్వీస్ చేశాడు, మీకు ఎప్పటికప్పుడు లెక్కలు తీసుకొచ్చి అప్పచెప్పాడు, ఇవన్నీ తెలిసి కూడా ఆ రకంగా చేశారు అని అంటే మరి అది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది. పరిణామాలన్నీ కూడా చెప్పపెట్టకుండా పీకేయడం లేకపోతే ఎవరితో చెప్పించడం లేకపోతే ఇంతమందిని ఇంత భారీ సంఖ్యలో పీకేయడం అని అంటే 151లో 82ని పీకేస్తున్నారు అని అంటే ఇంకో కొన్ని మారుస్తున్నారు. 82 పూర్తిగా పీకేస్తున్నారు, ఇంకొక 30 చోట్లేమో అటు మారుస్తున్నారంట. సో మరి ఇంతమందిని మారుస్తున్నారంటే అసలు నమ్మకంగా ఉన్న నంబర్ ఎంత అంటే అని లెక్కేస్తే అంత నిండా కలిపితే 20-25 కూడా లేదు. పార్టీ నమ్మకంగా వీళ్ళకే టికెట్లు ఇస్తుంది. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు, అదే పొంగనూరులో రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇట్లా శివరుప్పల్లో సత్యబాబు గారు ఇట్లా నమ్మకంగా కనపడి ఒక 20-25 కనపడుతున్నట్టున్నాయి. ఎనీవే దీని మీద మనతో చర్చలో ఇవాళ ఎక్స్క్లూజివ్